ఇక వివరాలకు వెళ్తే సమగ్ర కుటుంబ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అధ్యయనానికి సామాజికవేత్తలతో స్వతంత్ర హోదాతో కమిటీ ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. సచివాలయంలో సలహా కమిటీ సభ్యులతో డిప్యూటీ సీఎం సమావేశమయ్యారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి చైర్మన్గా, రిటైర్డ్ ప్రొఫెసర్ కంచా ఎలేజా వైస్ చైర్మన్గా, ప్రవీణ్ చక్రవర్తి కన్వీనర్గా వ్యవహరిస్తారని తెలిపారు. కమిటీ సభ్యులుగా డాక్టర్ సుఖ్దేవ్, రిటైర్డ్ ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి, శాంతా సింహా, ప్రొఫెసర్ హిమాంశు, ప్రొఫెసర్ బూక్యా భంగ్యా, ప్రత్యేక ఆహ్వానితులుగా జీన్ రీజ్ ఉంటారని తెలిపారు. ఈ నిపుణుల కమిటీ సర్వే నివేదికను నెల రోజుల్లో ప్రణాళిక శాఖకు అందజేయాలని తెలిపారు. యూసఫ్గూడలోని నేషనల్ మహిళా సాధికారత యాక్షన్ ప్లాన్ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. ప్రగతికి చిహ్నంగా మొక్కలకు నీరు పోసి వర్క్ షాప్ను ప్రారంభించారు మంత్రి సీతక్క. అన్ని రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు, సమాన వేతనాలు ఉండాలన్న లక్ష్యంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. మహిళల కష్టానికి తగిన ఫలితం ఉండాలన్నదే మహిళా దినోత్సవ ఆవిర్భావానికి కారణంగా నిలిచిందన్నారు. భూగర్భం నుంచి అంతరిక్ష రంగం వరకు అన్ని రంగాల్లో మహిళలకు అవకాశాలు రావాలన్నారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఈ యొక్క ఇన్స్టిట్యూట్ రాగానే మరి ఎంత అద్భుతంగా ఉంది ఇది అనిపించింది. దీని చరిత్ర తెలుసుకున్నప్పుడు దాదాపు 1969లో అనుకుంటా, 60లో బహుశా అప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉండొచ్చు, లేదా నెహ్రూ గారు ఉండొచ్చు. ఆ టైంలో ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ నేను వస్తూ అదే అడిగినాం. అంటే హైదరాబాద్ లో ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపుగా 50-60 సంవత్సరాల క్రితమే ఇంత ముందు చూపుతోటి ఆలోచించి ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ, బిజినెస్లు కానీ, బిహెచ్ఎల్ లాంటి కంపెనీస్ కానీ హైదరాబాద్ చుట్టూ ఎన్నో ఆ రోజు ఆలోచించి ఇవ్వడంతో ఈరోజు ఇక్కడ ఇంత స్పేస్ మనకు దొరికింది. కానీ ఈరోజు ఇప్పుడు పెరిగినటువంటి ఈ వాతావరణంలో ఇంత స్థలం చూసుకుందామన్నా ఇంత మంచి స్పేస్ తో మనకి ఎక్కడ దొరకడం లేదు. అది నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే మన పూర్వీకులు ఎప్పుడు కూడా భవిష్యత్ తరాల కోసం ఎంత ముందు జాగ్రత్తగా ఆలోచిస్తారు అని అనడానికి, మన తల్లిదండ్రులు కూడా మన కోసం ఎట్లా మన భవిష్యత్ కోసం అలాగే ఆలోచిస్తారు అని నాకు అట్లా కంపారిజన్ చేసుకోవాలనిపించింది. సో ఈ రోజు యొక్క మంచి ప్రోగ్రామ్ ఇందులో మా సెర్ఫ్ ద్వారా, మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో నా శాఖలు ఉన్నాయి, మరి సెర్ఫ్ ఉంది. ఆ సెర్ఫ్ ద్వారా ఇక్కడ ట్రైనింగ్ పొందుతున్నటువంటి మా సోదరిమణులకు, సోదరులకు, ముఖ్యంగా దివ్య దేవరాజన్ గారు సిఇఓగా ఉండి అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షణ చేస్తూ చాలా ఈ 1 ఇయర్ కాలంలో అమీన్పూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నేతలు సమావేశం నిర్వహించారు. పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఎమ్మెల్యే వైఖరిపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ప్యారానగర్ డంప్ యార్డ్ సమస్య పరిష్కారానికి జేఏసీ సభ్యులు గుమ్మడిదల మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వద్దకు వెళ్తే సపోర్ట్ చేయకుండా దుర్భాషలాడడం మంచిది కాదన్నారు. సమస్యను పరిష్కరించాల్సింది పోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, కాంగ్రెస్ పార్టీపై దుర్భాషలాడి ఆత్మాభిమానం దెబ్బతీయడం సరికాదన్నారు. కాంగ్రెస్లో ఉండటం ఇష్టం లేకపోతే ఏ పార్టీ నుంచి వచ్చావో ఆ పార్టీలోకి వెళ్లాలన్నారు. ఎమ్మెల్యే తీరుపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామన్నారు. గుమ్మడిదల మండలం ప్యారానగర్ విలేజ్లో డంప్ యార్డ్ పడుతుందనే సమాచారం అక్కడ మండల ప్రజలకు తెలవడంతో అక్కడ డంప్ యార్డ్ వద్దని జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జేఏసీ ఏర్పాటు చేసినామని మన స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి మహిపాల్ రెడ్డి గారి దగ్గరికి జేఏసీ నాయకులు, అఖిలపక్ష నాయకులు, అన్ని పార్టీ నాయకులు కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళ బాధ చెప్పడం జరిగింది. అక్కడ డంప్ యార్డ్ చేస్తే అక్కడ అగ్రికల్చర్ ఇబ్బంది అవుతుంది, మా ప్రజలకు దుర్వాసన ఏర్పడుతుంది, కెమికల్ ఏర్పడుతుంది, అక్కడ ప్రజలు మొత్తం సాగు బతుకులో కొట్టుమిట్టాడతారని చెప్పి ఎమ్మెల్యే గారిని ప్రతిమాడటం జరిగింది.
మీ సహాయ సహకారాలు మాకు అవసరం ఉంటుంది. మీరు మా ఏరియాకి రండి, మీరు మా ఆ ప్లేస్ కాడికి వచ్చి చూస్తే అర్థమవుతుంది. హైదరాబాద్కి సంబంధించిన హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి చెత్త మొత్తం అక్కడ ఏర్పాటు చేస్తున్నారని, ప్రజలందరూ గందరగోళంతో స్థానిక ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలు కావాలని 5వ తారీఖు నాడు అక్కడికి రావడం జరిగింది. క్యాంప్ ఆఫీస్ దగ్గర ఎమ్మెల్యే గారు మాట్లాడుకుంటూ సపోర్ట్ చేయడంతో పాటు కాకుండా వాళ్ళ మీద దుర్భాషలాడటం జరిగింది. అక్కడ ఎమ్మెల్యే గారు ఆ మాటలో మాట్లాడుకుంటూ కొంత అక్కడ ఉన్న జేసీ నాయకులు ఏం చెప్పిందంటే, అన్నా మీరు రూలింగ్ గవర్నమెంట్లో ఉన్నారు కదా, కొంచెం ముఖ్యమంత్రి గారు చెప్పండి, మమ్మల్ని కాపాడండి అని చెప్తే, నేను రూలింగ్ గవర్నమెంట్ కాదు, టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, నేను ఆ పార్టీ నాది కాదు, ఆ పార్టీ ముడ్డల పార్టీ, లవడాల పార్టీ అని చాలా దుర్భాషలాడుతూ 152 ఎకరాలలో డంపింగ్ యార్డ్ వేసామని చెప్పి జిహెచ్ఎంసి పనులు మొదలుపెట్టిందన్న. దాదాపు ఒక నెల రోజులు అవుతుంది మేము దీక్షలు చేయబట్టి. ఒక్కరు కూడా స్థానిక ఎమ్మెల్యే గారు రాలేదని మేము ఆవేదనతో మా బాధ చెప్పుకోవడానికి అక్కడికి వెళ్ళినాం. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది మొన్న సాయంత్రము. అక్కడ ఏదైతే క్యాంప్ ఆఫీస్కి వెళ్ళిన దాంట్లో జేఏసీ సభ్యులుగా మేమున్నాం, మా గ్రామం నుండి మహిళలు కూడా పెద్ద ఎత్తున పోవడం జరిగింది. దాదాపు 50 మంది పోయామన్నా. జేఏసీ సభ్యులుగా మండల జేఏసీ నుండి కూడా జేఏసీ చైర్మన్ అని చెప్పి మన జైపాల్ రెడ్డి సార్ గారు కూడా ఉన్నారు. సంజీవయ్య నగర్లో ఎంపీ ఈటెల రాజేందర్ పర్యటించారు. రోడ్డు వెడల్పు చేయడం వల్ల తమ ఇల్లులు కోల్పోతామని, మళ్లీ కొనుక్కునే స్తోమత తమకు లేదని స్థానికులు ఈటెలతో ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ఇళ్లు కూల్చాల్సి వస్తుందని, ఎంతవరకు పోతుందో క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు ఈటెల. అనంతరం కంటోన్మెంట్ బోర్డు మెంబర్గా నియమితులైన నర్మదా మల్లికార్జున్కు ఈటెల శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పదవీ స్వీకరణ కార్యక్రమంలో ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. స్త్రీ ఒంటరిగా ఉండగలదు, కానీ పురుషుడు ఒంటరిగా ఉండలేదు. స్త్రీ త్యాగం చేస్తుంది, కానీ మోహన్ త్యాగం చేయడు. ఎక్కడైనా జీవోత్సవం వల్ల పడి ఉంటే భర్తకే సాకిరి చేసుకుంటారు తప్ప, భర్తకు సాకిరి చేయడమే నా కర్తవ్యం అని చెప్పి భర్త తప్ప, అదే స్త్రీకి ఏమైనా అయితే మాత్రం భర్త చేయడం. మనిషిని పెడతాడు, మనిషిని పెట్టి చూసుకున్నట్టు ఇక్కడ చేంజ్ చేస్తుంది. అంటే గంత తొక్కుడు బండకు అంత త్యాగమూర్తి స్త్రీ. కాబట్టి ఇవాళ మన దేశంలో స్త్రీలని ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది కాకుండా ప్రతి నిత్యం మన బ్లడ్లోనే ఉంది, మన సంస్కృతిలో ఉంది, మన సాంప్రదాయాల్లో ఉంది. కాబట్టి స్త్రీనే, స్త్రీల గొప్పతనం గురించి ఇవాళ మా కంటోన్మెంట్ ఉంది. మురికిని సాఫ్ చేసి ఇవాళ వెలుగునిచ్చేది నా స్త్రీ. మొన్న మా దవాఖానలలో కరోనా వచ్చి ఎవరు పోకపోతే డాక్టర్ ట్రీట్మెంట్ చేయడం చాలా సులభం, మందు చేయడం సులభం. కానీ మలమూత్రాలు సాఫ్ చేసేటువంటి కర్తవ్యం, అది పనిచేస్తే కరోనా వచ్చి చచ్చిపోతారని చెప్పి భయం కలుగుతున్నప్పుడు నేను స్వయంగా చూసిన గాంధీ హాస్పిటల్లో 15,000 రూపాయలు ఇస్తే పనిచేయలే. స్త్రీమూర్తిగా సమాజాన్ని కాపాడే బాధ్యతలో ఉన్నటువంటి నా శానిటేషన్ వర్కర్, నా స్త్రీ మలమూత్రాలు సాఫ్ చేసి కాపాడిన జాతి. అందువల్ల స్త్రీ ఊళ్ళలో పోతే మీకు కూడా సంబంధాలు ఉంటాయి. వ్యవసాయ పనులన్నీ కూడా భర్త 1 లీటర్ పెట్రోల్ పోసుకొని సైకిల్ మోటార్ వేసుకొని అటు ఇటు తిరిగితే కూలీలో పెట్టుకొని పొలం కాడికి సర్ది కట్టుకొని పోయేటువంటి భార్య స్త్రీ మాత్రమే. బల్కంపేటలోని శంకర నేత్రాలయం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శంకర నేత్రాలయం అధినేత డాక్టర్ రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. సుమారు 200 మంది ఆశా వర్కర్లను, ప్రముఖ మహిళలను సన్మానించి వారికి బహుమతులు అందజేశారు. మహిళలను గౌరవించాల్సిన కర్తవ్యం అందరిపై ఉందన్నారు. అన్ని రంగాల్లో వారిని ప్రోత్సహించాలన్నారు. మహిళలకు 50% రిజర్వేషన్లు అమలు జరిగినప్పుడే దేశ ప్రగతి సాధ్యపడుతుందన్నారు. ఈరోజు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శంకర్ నేత్రాలయం కంటి ఆసుపత్రి తరఫున మేము ఇక్కడ విశిష్ట సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకు సన్మానించడం జరిగింది. సుమారు 100 మంది ఆశా వర్కర్లకు సన్మానించడం జరుగుతుంది. మరి వీరు నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఎంతో శ్రమ కోర్చి వర్షం ఎండనక వాననక కష్టపడుతూ మరి పేదలకు సేవలు అందిస్తున్న సందర్భంలో వాళ్ళ సేవలను గుర్తించి మరి శంకర్ నేత్రాలయం కంటి ఆసుపత్రి తరఫున వారికి సన్మానించడం జరుగుతున్నది. ముఖ్యంగా వారికి ఇంకా పెద్ద ఎత్తున ప్రభుత్వం కూడా మరి జీతాలు పెంచి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలను కానీ మహిళలకు చట్టసభలో 50% రిజర్వేషన్ చేయాల్సిన అవసరం ఉంది. మీకు అందరికీ తెలుసు, ఒక ఇందిరాగాంధీ కానీ ఒక సోనియా గాంధీ కానీ ఏ విధంగా మన నాయకత్వం వహించి భారత ప్రజలకు ఏ విధంగా మేలు చేస్తున్నారో ఈ సందర్భంగా అందరూ ఇందిరాగాంధీని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సోనియా గాంధీ త్యాగ నిరతిని కూడా మనము ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొక విషయం ఏంటంటే, ఆశా వర్కర్లు ఎప్పుడు వచ్చినా మా శంకర్ నేత్రాలయం కంటి ఆసుపత్రి ద్వారాలు తెరిచే ఉంటాయి. వారికి ఉచితంగా సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నగర్ కర్నూలు జిల్లా దోమలపేట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ 14వ కిలోమీటర్ వద్ద ప్రమాదం జరిగి 2 వారాలు గడుస్తున్నప్పటికీ గల్లంతైన వారి ఆచూకీ ఇప్పటిదాకా తెలియరాలేదు. 14 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో 8 మంది చిక్కుకుపోగా వారు బతికున్నారన్న ఆశలు ఎప్పుడో ఆవిరయ్యాయి. వారి మృతదేహాలను వెలికి తీసేందుకే వందల మందితో కూడిన సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. తాజాగా కడావా డాగ్ స్క్వాడ్ను కూడా రంగంలోకి దింపారు. మృతదేహాలను గుర్తించడంలో ఈ శునకాలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. 15 అడుగుల లోతున్న వాటిని కూడా ఈ జాగిలాలు పసిగట్టగలవని, వీటితో పాటు 110 మంది సిబ్బందిని కూడా టన్నెల్లోకి ప్రవేశించారు. హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ అసోసియేషన్ హోటా జూబ్లీ హిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో 21వ జాతీయ స్థాయి ఓపెన్ టెన్నిస్ ఛాంపియన్షిప్, నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలు జూబ్లీ హిల్స్ క్లబ్లో నిర్వహించారు. నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఈ టోర్నమెంట్ను ప్రారంభించారు. దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన 336 మంది క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొననున్నారు. హైదరాబాద్లో టెన్నిస్ క్రీడాకారులకు ప్రోత్సాహం కల్పించేందుకు 21 ఏళ్ల క్రితం హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ అసోసియేషన్ ప్రారంభించామన్నారు సివి ఆనంద్. ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల నుంచి క్రీడాకారులు వచ్చి ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నారని, దీనివల్ల ఇక్కడి ఆటగాళ్లకు మంచి అనుభవం వస్తుందన్నారు. To all the players who have come from far and wide, players from outside seem to be a little less this time because frequency of Hota also has increased, and for them to come from other states also is a little difficult. So welcome to all of you. I hope you enjoy the next 3-4 days of tennis here. మీ అందరూ తెలుసు, ఈ హోటా అనేది ఈ 21st ఎడిషన్ ఇది. సో ఒక చిన్న ప్రయత్నం లాగా ప్రారంభమైంది. అంటే హైదరాబాద్ లో ఉన్న టెన్నిస్ ప్లేయర్స్ కి ఒక వేదిక, అందరూ వచ్చి వితౌట్ మచ్ టెన్షన్ అవి పార్టిసిపేట్ చేసే విధంగా. ఎందుకంటే ప్రొఫెషనల్ టెన్నిస్ టోర్నమెంట్స్ లో అన్ని రూల్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. సో జస్ట్ ఫ్రీగా జస్ట్ కమ్ అండ్ పార్టిసిపేట్ అని ఒక ఆలోచనతో ఇది స్టార్ట్ అయింది. కానీ మీ అందరి సపోర్ట్ తో, విత్ ఆల్ యువర్ సపోర్ట్, ఇట్ హాస్ గ్రోన్ every year and every event to 466 participants. That's really very commendable. And this time they have also, as per the request of all the participants, they've also changed the age groupings. Mundu 30 to 40, 40 to 50 aa vidhanga undedi. So many players towards the end of the tournament, singles, doubles, 10 మ్యాచ్లు 12 మ్యాచ్లు ఆడిన తర్వాత ఫైనల్స్కి వచ్చేసరికి అందరి పని అయిపోయేది.
fitness issues. So, ఇప్పుడు 5 years gap, 45 ఆ విధంగా. So this will increase the opportunities for more players to win medals and trophies. And also another change which has been brought about is absolutely transparent draws. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు చిన్నమైల్ అంజిరెడ్డి. తన సొంత నియోజకవర్గమైన పటాన్ చెరువుకు రావడంతో బీజేపీ శ్రేణులు ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఘన స్వాగతం పలికారు. తమపై నమ్మకం ఉంచి ఎమ్మెల్సీగా అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన పార్టీ అధిష్టానానికి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తమపై నమ్మకం ఉంచి ఓట్లు వేసిన గ్రాడ్యుయేట్లందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధికి, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తారని అంజిరెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో లోకల్ బాడీకి ఒక శుభసూచకం అవుతుంది, మరియు ఒక మలుపురాయి అవుతుంది. ఎప్పుడైతే టర్నింగ్ పాయింట్ ఏదైతే అవుతుందో ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందని ఒక రూట్ మ్యాప్ గిట్ట ఖచ్చితంగా వేసి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, రాష్ట్ర నాయకత్వం, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, జిల్లా ప్రభారీలు, మండల ప్రభారీలు, కాన్స్టిట్యూన్సీ ప్రభారీలు, మిగతా కార్పొరేటర్లందరూ, ప్రతి ఒక్క కార్పొరేటర్ ఎక్కడైతే అసెంబ్లీ ఉందో అసెంబ్లీకి ఇన్ఛార్జ్ తీసుకొని, అదేవిధంగా ఎక్స్ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీకి ఇన్ఛార్జ్ తీసుకొని సుమారు నా బూత్తో, నా భవిష్యత్తుతో 20,000 మంది 25 ప్రభారీ మేము ఒకటే కంకణం కట్టుకున్నాం. అయ్యా అప్ప అని ప్రతి ఒక్కరు ఓటర్ దగ్గర పోతే ఓటు వాళ్ళు ఎట్టి పరిస్థితులు ఇస్తారు. ఎందుకు దీని కారణం అంటే భారతీయ జనతా పార్టీ గత 10 ఏళ్లలో మోదీ గారి నాయకత్వంలో ఒక్క రూపాయి అవినీతి లేకుండా భారతీయ జనతా పార్టీ నడిపించిన ఘనత మోదీ గారికి దక్కింది. ఎప్పుడైతే అవినీతి లేదో దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశం కంకణం కట్టుకొని ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న మోదీ గారికి ఇప్పుడు 5వ ఆర్థిక దేశంగా ఉంది. ఆయన ఒకటే అన్నాడు, ఈ సంవత్సరం ఏదైతే ఉందో నేను 3వ ఆర్థిక దేశం తీసుకొస్తానని చెప్పడంతో ప్రతి ఒక్కరు గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో, ఇంటలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు మోదీ గారి ఆకర్షితులై భారతీయ జనతా పార్టీకి వీళ్ళందరూ కంకణం కట్టుకొని వేసినందుకు ప్రతి ఒక్క ఓటర్కు నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. బీసీలందరూ బీజేపీ వెంటే ఉన్నారని, అందుకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు నిదర్శనమని అన్నారు. బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అధ్యక్షతన 40 బీసీ కుల సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా గవ్వల భరత్ కుమార్ను ఆర్ కృష్ణయ్య నియమించారు. రాష్ట్రంలో బీసీ వివాదం బలంగా ఉందని, పోరాటాల ద్వారానే అన్ని రాజకీయ పార్టీలు బీసీ నినాదం చేస్తున్నాయని ఆర్ కృష్ణయ్య అన్నారు. ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికలు ఏం ఇచ్చారు? యూత్ విద్యావంతులైన టీచర్లు బీసీకి, బీజేపీ బీసీకి, ఇతర బీసీలకు ఒప్పుకోలేదు. బీజేపీ బలపెట్టిన బీసీలందరినీ వాళ్ళు ఎన్నుకున్నారు. ఆ ట్రెండ్ స్టార్ట్ అయింది. వచ్చేది బీసీ రాజ్యం. బీజేపీ వచ్చే ఎన్నికల లోపల బీజేపీ అధికారంలోకి వస్తుంది. తప్పనిసరి బీసీల బతుకులు నరేంద్ర మోడీ నాయకత్వం లోపల బీజేపీ స్వచ్ఛమైన అవినీతికి తావులేని పాలన లోపల బీసీ కుటుంబాలన్నీ అభివృద్ధి చెందుతాయి. అందరూ కాంగ్రెస్ పాలించి వాళ్ళ రాజ్యం చూసారు, బీఆర్ఎస్ పరిపాలించి 10 ఏళ్ళు వాళ్ళని చూసారు. గతంలో అనేక మంది పరిపాలనలు చూసారు. ఇప్పుడు బీజేపీ పాలన అవినీతి లేని పాలన, స్వచ్ఛమైన పాలన. నరేంద్ర మోడీ ప్రజలందరూ నరేంద్ర మోడీని గుర్తించారు. అవినీతికి తావులేనటువంటి ఒక సమాజాన్ని నిర్మించడానికి ఆయన కృషి చేస్తున్నాడు. కాబట్టి ఆయనకు ఒక అవకాశం కల్పించాలని తెలంగాణ ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. కాబట్టి దాన్ని ఎవరు మార్చలేరు. టీచర్ ఎన్నికలే మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ప్రతి ఒక్క కుటుంబం కూడా బీజేపీ రూల్ ఏంటిది? ప్రతి కుటుంబం సబ్కా సాత్ సబ్కా వికాస్. ప్రతి ఒక్క కుటుంబం డెవలప్ కావాలి.
ఇప్పటికి మన బీసీలకు బీసీ అనే బ్రాండ్ కి ఒకప్పుడు బీసీలో ఎందుకు పుట్టిన నుంచి ఇప్పుడు బీసీలో ఎందుకు పుట్టలేదు అగ్రవర్ణాలు కూడా ఈష్టపడే స్థాయికి తీసుకొచ్చిన బీసీ ఇమేజ్ మన టైగర్ ఆర్టిస్ట్ అనే వారికే సొంతం. ఇప్పుడు ఎవరెవరో వచ్చేసి అన్న ఓన్లీ హాస్టల్ పెట్టిరు, అది పెట్టిరు, బీసీ హక్కుల గురించి రాజకీయ హక్కుల గురించి పోరాడలేదు అనడం అవాస్తవం. అట్లాంటి వాళ్ళని బీసీ సమాజం అసలే హర్షించదు. సో ఆర్ కృష్ణ 40 ఏళ్ల నుంచి చేసిన కృషి ఫలితము ఉద్యమాల 12,000 ఉద్యమాలు 2,000 జీవోలు ఆయన పేరు మీద ఉన్నాయి. ఆయన చేసిన ఉద్యమాల ఫలితమే మన బీసీకి బ్రాండ్. ఏ జాతీయ పార్టీ కానీ ఏదైనా మన స్టేట్ పార్టీ కానీ ప్రతి ఒక్కరు బీసీఏ సీఎం అని ప్రకటించే స్థాయికి మన బీసీలను బీసీ సంఘాలను ఇట్లా తీసుకొచ్చిందంటే దానికి ముఖ్య కారణం మన టైగర్ ఆర్ కృష్ణ. ప్రఖ్యాతి బ్రాండెడ్ సంస్థలు నగరంలో సేవలు అందించడం అభినందనీయమని మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. బంజారాహిల్స్లో వుడ్ల్యాండ్ సంస్థ కార్యకలాపాలను జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రారంభించారు. నగరానికి నిత్యం వస్తున్న విదేశీ టూరిస్టులు వారి అవసరాలకు అనుగుణంగా ఆహారం విషయంలో, వస్తువుల విషయంలో ప్రపంచంలోనే ఏ దేశంలో దొరికేవైనా ఇక్కడ లభిస్తుండటం గొప్ప విషయమన్నారు. బంజారాహిల్స్లో తాము 24వ బ్రాంచ్ ప్రారంభించినట్లు సౌత్ ఇండియా ఏజీఎం లీలా ప్రసాద్ తెలిపారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించే దిశలో కృషి చేస్తున్నట్లు చెప్పారు. నా పేరు లీలా ప్రసాద్ వలసల, వర్కింగ్ యాజ్ ఏజీఎం ఫర్ సౌత్ ఇన్ వుడ్లాండ్. సో ఈరోజు మా 26th బ్రాంచ్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఓపెన్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ స్టోర్ని మన మేయర్ గారు గద్వాల విజయలక్ష్మి గారు ఓపెన్ చేశారు. ఇవాళ మేడం చేతితో ఓపెన్ చేసినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. సో ఈ టోటల్ ఎంటైర్ రోడ్ నెంబర్ 2లో అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ వచ్చినాయి. దాంతోపాటు యాజ్ ఏ వుడ్లాండ్ స్టాండర్డ్ వాట్ వీ మెయింటైన్ సేమ్ వుడ్లాండ్ బ్రాండ్ కూడా ఏమాత్రం మిగతా బ్రాండ్కి తగ్గకుండా కంటిన్యూస్గా క్వాలిటీ కానీ డ్యూరబిలిటీ కానీ ప్లస్ కస్టమర్ ఓరియంటెడ్ వ్యూలో మేము కంటిన్యూస్గా రేంజ్ మెయింటైన్ చేస్తూ ఉన్నాం. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ సేమ్ అదే ఇంటర్నేషనల్ బ్రాండ్ పక్కన మా స్టోర్ ఓపెన్ చేసి సేల్ చేస్తున్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ. సేమ్ మిగతా బ్రాంచ్లన్నింటినీ మమ్మల్ని ఏ విధంగా మీరు అందరూ ఆదరించారో సేమ్ ఈ బ్రాంచ్ని కూడా మీరు అందరూ ఆదరిస్తారు. మీ అందరికీ సేవలు చేయడానికి మేము ఎప్పుడు సదా రెడీగా ఉంటాం. మేడం ఎంటైర్ ద ఫ్యామిలీ స్టోర్. వీ హ్యావ్ ఉమెన్స్ ఫుట్వేర్ apparel and men's footwear apparels and total entire accessories range. Okay, even offers in India. So inaugural offers we have up to 50% what we presently what sale US is going on. Yeah. Any upcoming branches you are coming? Yeah, madam, actually expansion chala fast phase lo nadustundi Woodland. Next within 4 or 5 days lo Dilshanagar lo flagship store open చేస్తున్నాం. తర్వాత ఆల్రెడీ హిమాయత్ నగర్లో ఎస్టర్డేనే మేము కొత్త స్టోర్ ఒకటి ఓపెన్ చేసినాం. హిమాయత్ నగర్లో వీ హ్యావ్ 2 stores. విద్యార్థుల పోరాటాల వల్ల సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం నిర్లక్ష్యానికి గురవుతుందని విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు టీకే శివప్రసాద్ అన్నారు. విద్యారంగానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి సరిగ్గా వాడడం లేదని మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థి సేన ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అత్యధిక నిధులు కేటాయించాలని మేధావులు, విద్యావంతులు కోరినా కూడా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వాలు అవసరం లేని సంక్షేమ పథకాలు పెడుతున్నాయని అన్నారు. విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలన్నారు. విద్యార్థుల పోరాటాల పునాదులపైన ఏర్పడినటువంటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ఇలా విద్యారంగం నిర్లక్ష్యానికి గురవుతా ఉన్నది. ఇలా విద్యారంగానికి అధిక నిధులు కేటాయించమని చెప్పేసి మేధావులు, సబ్బండ వర్గాలు, అనేక విద్యార్థి సంఘాలు ఎన్నిసార్లు ధర్నాలు, రాస్తారోకలు చేసిన విధంగా ఈ ప్రభుత్వాలు పట్టించుకోవు. కానీ అవసరం లేని సంక్షేమ పథకాలు పెట్టి ఇలా ముందుకు వస్తూ ఉన్నాయి. ఇలా విద్యార్థిసేన ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు 12 నుంచి జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేక విద్యావర్తిని ప్రవేశపెట్టి విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని చెప్పేసి ఇలా విద్యార్థిసేన డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇలా ఉదాహరణ వేసుకుంటే ఇలా విద్యారంగానికి ఎంతో నిర్లక్ష్యం గురవుతున్నది. ఇలా ఉస్మానియా క్యాంపస్తో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాలు కూడా ఇలా ఎంతో నిర్లక్ష్యానికి గురవుతూ ఉన్నాయి. రాష్ట్రంలో అనేక పాఠశాలలు, అనేక ఇంటర్మీడియట్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు కూడా అన్ని కూడా ఇవాళ నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. కాబట్టి మీరు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి విద్యారంగానికి న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మెట్రో ట్రాక్ పార్కులో లారీలు, బస్సులు, ఇతర వాహనాలు నిలపడం వల్ల ఆకతాయిలకు, అసాంఘిక కార్యకలాపాల వల్ల
మహిళలు, స్థానిక ప్రజలు ఇబ్బందులు పడేవారు. దీంతో ఎమ్మెల్యే మాధవన్ కృష్ణారావు ఆధ్వర్యంలో బారికేడ్లను ఏర్పాటు చేయడం వల్ల ప్రశాంతంగా ఉన్నామని కాలనీ అసోసియేషన్ వారు అన్నారు. కుకట్పల్లి మెట్రో ట్రాక్ పార్క్ సమీపంలో గత కొంతకాలంగా హెవీ వెహికల్స్ పార్కింగ్ చేయడం, వాటితో పాటుగా బస్సులను కొన్ని సంవత్సరాలుగా నిలిపి ఉన్న వాహనాలను పార్కింగ్ చేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్థానిక ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. కొంతమంది సోషల్ మీడియాలో, ఛానల్స్లలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, బారికేడ్లు వేయడం వల్ల స్థానిక కాలనీలకు, అసోసియేషన్ వాళ్లకు, అపార్ట్మెంట్స్ వాళ్లకు ఉపయోగపడమే తప్ప నిరుపయోగంగా లేదని, దీనిపైన రాజకీయం చేయొద్దని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు మేమందరం ఇక్కడ ఎస్డివిఆర్ రెసిడెన్స్ అందరం కూడా ఈ అపార్ట్మెంట్లో మేము వచ్చిన టైంకి ఈ వెనక రోడ్ అంతా కంప్లీట్గా క్లోజ్ ఉండేది. ఇదంతా కంప్లీట్గా తుప్పలు, అడవిలాగా ఉండేది. మేమెవరో ఈ వెనక వైపు గేట్ ఓపెన్ చేసి బయటికి రావడానికి కూడా భయపడేవాళ్ళం. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వచ్చి ఈ రోడ్డు పడిన తర్వాత మేము ఈ రోడ్డు వాడడమే మొదలుపెట్టాం. ముందు రోడ్డు వెళ్ళడం పూర్తిగా మానేసాం. సో ఈ రోడ్లో రావడానికి మాకు కంప్లీట్గా సెక్యూర్డ్గా ఉన్న ఫీలింగ్ ఉంది. అయితే మెట్రో పార్కింగ్ ఏరియాలో ఎటువంటి యాక్టివిటీ జరిగినా, ఏ ఈవెంట్ జరిగినా అక్కడ వెహికల్స్ అన్నీ వచ్చి ఇక్కడ పార్క్ చేయడం అనేది స్టార్ట్ అయింది. సో ఆ పార్క్ చేసి వెళ్ళిపోవడం, ఇక్కడే వచ్చి వాళ్ళు స్నానాలు చేయడాలు, డ్రింకింగ్ చేయడాలు, రాత్రిపూట రకరకాల యాక్టివిటీస్, వీటి వల్ల ఏంటంటే మాకు బాగా భయంగా ఉండేది. స్పెసిఫిక్గా హెవీ వెహికల్ పార్కింగ్ చేసే వాళ్ళందరూ ఉండేది ఎలా ఉంటారో మీకు అందరూ తెలిసిందే. సో వాళ్ళ వల్ల మేము బాగా ఇబ్బందులు పడేవాళ్ళం. రీసెంట్గా మేము ఎమ్మెల్యే గారిని కలిసినప్పుడు, మా అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, మేము అందరం కలిసినప్పుడు ఈ ఇబ్బంది గురించి మేము ఆయనకి చెప్పి వెహికల్స్ తీయించండి అని చెప్తే ఆయన ఒక సొల్యూషన్ చెప్పి ఆ బ్యారికేడ్ వేయడం వల్ల హెవీ వెహికల్స్ రాకుండా ఉంటాయని చెప్పారు. ఎస్డివిఆర్లో ఉంటున్నాము. ఇక్కడ ఎమ్మెల్యే గారు మాకు బ్యాక్ గేట్లోని ఆర్చ్ అవన్నీ వేయించారు. దీనివల్ల ఎంతో హ్యాపీగా ఉంది. అండ్ లేడీస్ నైట్ టైం వస్తున్నప్పుడు కానీ లేకపోతే ఏదైనా సరే చాలా సెక్యూర్డ్గా ఫీల్ అవుతున్నారు. ఇంతకుముందు ఇక్కడ అన్ని పావులు అవన్నీ ఉండేవి. సో అవన్నీ మేము చెప్పడం వల్ల అవన్నీ వాళ్ళు చూసుకుని మా గురించి ఆలోచించి ఇక్కడ బ్యాక్ గేట్ వేయించారు. అండ్ వేయించిన తర్వాత కూడా ఇక్కడ లారీ వాళ్ళు ఇవన్నీ వీళ్ళు పెట్టడం, సో అందరికీ ఇబ్బంది అవుతూ ఉండేది. ఏదైనా నడవాలన్నా లేదా వెళ్ళాలన్నా కానీ ఏదైనా సరే ఇబ్బందిగా ఉంటూ ఉండేది. అవన్నీ ఇప్పుడు ప్రెజెంట్ ఈ ఆర్చ్ వేయడం వల్ల మాకు సెట్ అయింది. అండ్ ఇంకా కొన్ని వెహికల్స్ అవి ఉన్నాయి. ఇవన్నీ కూడా తీపించేసి ఇదంతా నీట్గా ఉంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మేము ఏదైనా సరే మేము ఎమ్మెల్యే గారికి చెప్తూ ఉంటాము. అండ్ ఆయన వెంటనే రెస్పాన్స్ తీసుకున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంది ఇలాగా తీసుకున్నందుకు. ఇక్కడ ట్రక్ పార్కింగ్ టోటల్గా చాలా ఇబ్బంది పడుతున్నాయి. దగ్గర 10 years నుంచి ఆల్రెడీ కేసీఆర్ గవర్నమెంట్లో మేము ఆల్రెడీ పెట్టాము. సరే ఓకే అన్నారు. ఈ లోపల గవర్నమెంట్ చేంజ్ అయింది. అగైన్ మేము కూడా వినతి పత్రం ఇచ్చాము ఎమ్మెల్యే గారికి. అండ్ ఎమ్మెల్యే గారు చట్టాలు తీసుకుంటున్నారు కానీ గవర్నమెంట్ చేంజ్ చేస్తారు లోపల ఇంకా ప్రాసెసింగ్ ఉంది అని చెప్తున్నారు. అగైన్ మాకు హుడాలో లోపల ల్యాండ్స్ ఉన్నాయి, సీజింగ్ ల్యాండ్స్ అయినాయి. అప్పట్లో ట్రక్ పార్కింగ్ అని తీసుకున్నారు. అగైన్ మా ఎస్సీస్ ల్యాండ్ అనమాట అవి. ప్రజెంట్ ఎస్సీస్ ల్యాండ్ కోర్టులో డిపాజిట్ అయి ఉన్నాయి. ఆ డబ్బులు కూడా మేము తీసుకోలేదు. ఇంకా ఫైట్ చేస్తూ ఉన్నాం. పిటిషన్ వేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నాం చేద్దాం మనకు